తుప్పల్లో దొన్నాలేడు మూడు నాలుగు సార్లు దున్నితేనే కానీ బాగా వచ్చింది. గంటలోపే, అరగంట. సూపర్ అండి సత్యనారాయణ గారు, థ్యాంక్స్. మా వచ్చినందుకు ఇవ్వాలో అన్ని పనులు అయిపోయినాయి. మా మనవరాలతో 10 నిమిషాలు గడిపా. ఇలా చెట్లు కదా మనకి. అవును, 10 నిమిషాలు మా మనవరాలతో గడిపా. లక్కీగా బండి ఎక్కువసేపు ఆగింది. తర్వాత ఆ పని అయిపోయింది, ఈ పని కూడా అయిపోయింది. అతితో పోయినసారి ఈ టైంకి వచ్చాం, ఏమి కనబడలేదు. అదే వీడియో కూడా తీయలేకపోయా. మనమే ఇందాక ఇక్కడ లోరకు రాలేకపోయాం. అవును, తుప్పలు ఉంటే మనం రాలేం. ఇప్పుడు మీరున్నారు కాబట్టి వచ్చాను, నేను కూడా రాలేను. అసలే పాములు అంటే భయం మనకి. తీసాడండి, ఇందులో ఏమి ఉండవండి. ఇదే కానీ యాక్చువల్గా పాము మనం చూసి భయపడుతుంది, మనం తెలియక మనం భయపడతాం. అదే రక్షణ కోసం కాటేస్తుంది తప్ప. దేవుడు నీకు విషం కోరుకున్నావు కదా, అప్పుడు దేవుడు విషం అడిగింది. విషం అడిగితే మరి అప్పుడు దేవుడు ఒకటి ఇచ్చాడు. నిన్ను ఎవరైనా తొక్కితేనే నువ్వు అదే నీ ప్రాణ రక్షణ గురించి నీ భయం మీద నువ్వు ఏదో చేయాలి. అంతేగాని పక్కన ఇలా మనుషున్నా నువ్వు అలా వెళ్ళిపోవాలి. అందుకని నేను ఒకవేళ పడుకున్నా పక్కలాంటి వెళ్ళిపోతాయి. కరెక్ట్. అందుకని పామట. ఇప్పుడు అబ్బాయి నాయుడు వింటాడంట, మన లింగాల తిరుగుడు గుడి గురించి ఏంటి స్టోరీ ఉందంట కదా, అక్కడ చెప్తారు. కానీ ఆ అబ్బాయి అడిగాడు, కానీ అబ్బా మంచి ఫేమస్ ఏరియా సార్ అంటే నాకు పెద్దగా తెలియదు స్టోరీ. మరి మంచి అదే అదే శివుడు తిరుగుతాడంట కదా. ఇక్కడ లింగాలు తిరగడానికి ఎందుకు వచ్చిందంటే, లింగం అక్కడ ఒక బ్రాహ్మణుడు అప్పుడు బస్సులు తక్కువ అండి. బ్రాహ్మణుడు బస్సు నడిపి ఈ రూట్లో అబ్బాయి నాకు చెప్తా, అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయికి ఇంట్రెస్ట్ బాగా. చెప్తాం. అబ్బాయి ఎంత ప్రాంప్ట్ అంటే 6ంటికి ఫోన్ చేస్తాడు, 6ంటికి బరాబర్ ఫోన్ చేస్తాడు. నిన్న బస్సులో ఉన్నాను, నేను అప్పుడు ఫోన్ చేస్తే ఎవడని బ్యాగులో తీసేపటికే ఈ అబ్బాయి. మనకేంటో లక్కీగా మనం ప్రాంప్ట్గా ఉండాలి కాబట్టి ప్రాంప్ట్గా ఉన్న వాళ్ళే దొరుకుతారు. అది నేను చూసా, చక్రాలు ఇలా వంకరగా ఉంటాయి కదా వెనకాల, అదే దీని బదులు చక్రాలు ఉంటాయి, ఉపయోగిస్తారు. అది వేరే, అయ్యి చక్రాలు. మరి ఒక్కోసారి మనం లోటాట్రా ఉంది కదా, లోగట్టు అయితే నువ్వు తగిలించలేదని నేను అది తెమ్మనలేదు. అదే గుండె చేసేది కదా, అది ఇంకోసారి చేద్దాము. ఎందుకంటే అయితే గుండె చేసేసి మట్టిని అవన్నీ అంత పెద్ద ఎరువు అవుతుంది, బాగా ఎరువు కూడా అవుతుంది. ఎరువు అవుతుంది, సమానంగా వస్తుంది. అది రౌండ్గా ఉంటుంది. అయితే నువ్వు దీన్ని తగిలించేసావు కదా, మళ్ళీ ఎప్పుడు ఎందుకు అనేసి నేను ఇంకేం చేయాలి, ఫోన్లో తుప్పలో ఉంటుంది. మీకు ఇబ్బంది కలిగించడం ఎందుకని మళ్ళీ అది తీసేది పెట్టాలి, గంట పడుతుంది కదా, వెలిగిపోద్ది, మళ్ళీ వెలిగిపోద్ది. అందుకని నేను ఇంకా తగిలించి ఉంది కదా, ఇంకెందుకు దాన్ని ఉన్నేసి దానికో మనకి టైం అవట్లేదు. మంచి పని చేసి ఏదోలా దున్నితే మనకి అప్పుడే పంచర్ అయింది. ఇలాగే వర్షం పడినప్పుడు అది ఒకటి చేసేసుకుంటే మూమెంట్ లో పెట్టాలంటే అదే చెప్తున్నా. మరీ పొద్దున